ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు, ఒకప్పుడు క్రైస్తవ మత ప్రబోధకుడు, శాంతి దూత పేరుతో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలతో సంబంధాలు పెట్టుకుని ఆయా దేశాల అధినేతలని అమెరికాకి అనుకూలంగా మార్చడంలో కావచ్చు, లేదంటే కనుక అమెరికాతో యుద్ధం నుంచి విరమింపచేయడంలో కావచ్చు కీలక పాత్ర పోషించి ఒకప్పుడు వైట్ హౌస్లోకి వన్ ఆఫ్ ద కాదు ముఖ్య అతిథిగా ఆహ్వానించబడినటువంటి వ్యక్తి కేఏ పాల్. ఆ తర్వాత కాలంలో తన చిత్తచాంతల్యంతో కూడినటువంటి ప్రకటనల కారణంగా కమెడియన్గా కనిపించవచ్చు, కానీ అతను చెప్పే మాట అది మాత్రం వాస్తవం. ఒకప్పుడు ఒక చార్టెడ్ ఫ్లైట్లు, సపరేట్ హెలికాప్టర్లతో ఒక వెలుగు వెలిగినటువంటి వాడే. ఇప్పటికీ ప్రపంచంలోని అనేక దేశాలకు వెళ్ళగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడే. ఇప్పుడు ట్రంప్కి సంబంధించి ఈ హోటల్లో జరిగినటువంటి దాడి మీదన తను ఒక వీడియో రిలీజ్ చేసుకొచ్చాడు. అక్కడ డిన్నర్ మీట్, వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ మీట్ అని అతిథిలా వచ్చి కాల్పులు జరిపాడంటూ రీనా భారద్వాజ్ అనే ప్రత్యక్ష సాక్షి చెప్పుకొచ్చారు. అక్కడ ఏదో గందరగోళంగా ఉందని మాకు అనిపించింది. మేమంతా టేబుళ్ళ కిందకి వెళ్ళాం. ఆ తర్వాత కొద్దిసేపటికే లేచి నిలబడ్డాం. అధ్యక్షుడు ట్రంప్, జేడీ వాన్స్ సహా నేతలందరూ సేఫ్గానే ఉన్నారు. వేదిక దగ్గర ఒక వ్యక్తి ఇది చేశాడు, నిందితుడు కాలిఫోర్నియాలోని టోరెన్స్ వాసి అన్నటువంటి విషయాన్ని ప్రకటించుకొచ్చారు. హిల్టన్ హోటల్లోనే కేఏ పాల్ బస చేసి ఉన్నాడు. సాధారణంగా అధ్యక్షుడి కార్యక్రమం నడుస్తున్నప్పుడు అందరినీ ఖాళీ చేయించాలి, కానీ నేను అదే హోటల్లో ఉన్నానని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. ఇట్లాంటి అమెరికా అధ్యక్షుడికే రక్షణ లేదంటే ఆలోచించాలి, యుద్ధాల కారణంగానే ఇట్లాంటి పరిస్థితి వస్తుందంటూ ఒక వీడియో రిలీజ్ చేసుకొచ్చాడు కేఏ పాల్.